Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి అయిన నెక్స్ట్ డే ఇక్కడ మా ఇంటి దగ్గర కళ్యాణోత్సవం, శివపార్వతుల కళ్యాణోత్సవం అని చెప్పాను కదా! ఆ నెక్స్ట్ డే అయితే ఫ్రైడే రోజనమాట ఇది. శివరాత్రి అయిన 2 డేస్‌కి ఫ్రైడే. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాము. నేను, జ్యోతి సిస్టరు ఇద్దరం కలిసి. వేరే రోహిణి అని ఆ ఫ్రెండ్ దగ్గర చాలా రోజులైంది వాళ్ళ ఇంటికెళ్ళక. ఈ మధ్యలో జ్యోతి సిస్టర్‌కైతే కాలైతే ఫ్రాక్చర్ అయిండే. తర్వాత ఒక 5 మంత్స్ ఇంట్లోకెళ్ళి ఎక్కడ ఎందుకంటే ఆపరేషన్ అయ్యుండే కాలుకు ఫ్రాక్చర్ అయ్యి, అందుకనేసి ఎటూ రాలేదు బయటికి. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి పిలిచిందంట రావే అనేసి ఇక ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము. నేను జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని అయితే రోహిణి వాళ్ళ ఇంటికెళ్ళాము. మా వారైతే అక్కడ జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇంటికాడైతే దింపాడు మా వారు. అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తా ఉన్నాము. అప్పటికే ఆమె రెడీ అయ్యింది. నా కోసమే వెయిట్ చేస్తూ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆటో బుక్ చేస్తున్నాము. ఇక్కడ కూర్చొని ఆటో అయితే చూస్తూ ఉన్నాము. తర్వాత వచ్చేసి ఆటో బుక్ అయిపోయింది. తర్వాత ఇంక సరేలే కిందికి వెళ్దామనేసి కిందికైతే వెళ్తా ఉన్నాము. చాలా 5 మంత్స్, 6 మంత్స్ తర్వాత బయటికెళ్తుంది మా జ్యోతి సిస్టరు. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఒక 5 మంత్స్ తర్వాత మొన్న ఫిబ్రవరిలో అయితే తిరుపతి అయితే ఎళ్ళొచ్చింది మళ్ళీ. తిరుపతిలోనే కాలు ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ తిరుపతి ఎళ్లి దర్శనం చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇక బయటికెళ్తా ఉంది. అంతవరకైతే ఎక్కడ బయటికెళ్ళలేదు మా జ్యోతి సిస్టరు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆటో అయితే బుక్ చేసుకొని ఏదో మాట్లాడుకుంటా అయితే వెళ్తా ఉన్నాము. చాలా రోజులైంది రోహిణి వాళ్ళ ఇంటికెళ్ళక గూడా. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక చాలా రోజులైంది జ్యోతి సిస్టర్‌ని గూడా చాలా రోజులంటే మాకొక 15 డేస్, 20 డేసే ఎక్కువ నాకు జ్యోతి సిస్టర్‌కి. అదే ఎక్కువ రోజులన్నట్టు. ఎళ్ళకుండా, కలవకుండా ఉంటే అదే చాలా రోజులైనట్టు అనిపిస్తా ఉంది. అక్కడ బిఎన్ రెడ్డిలో ఉంటది రోహిణి. తర్వాత వచ్చేసి రోహిణి వాళ్ళ ఇంటికైతే వచ్చాము. అక్కడ ఇక పైన ఉంటారు. తర్వాత వచ్చేసి ఇక్కడ జ్యోతి సిస్టర్ నేనెళ్ళి కొద్దిసేపు ఇక ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకొని అప్పటికే సాయంత్రం మేమెళ్ళేసరికే 12:30 అయింది. కొంచెం లేట్ అయింది నేనెళ్ళేసరికి ఇంటి నుంచి. తర్వాత వచ్చేసి నేనెళ్ళేసరికి లేట్ అయింది. మళ్ళీ అక్కడెళ్ళి ఆటో బుక్ చేసుకొని అక్కడ లేట్ అయిపోయింది. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఇవి ఏమంటారు ఉలువలు అయితే ఉడకబెట్టి పోపు చేసి పెట్టింది. రాంగానే పెట్టొచ్చనేసి ఇక్కడ మటన్ పచ్చడి కూడా చేసింది. తర్వాత వచ్చేసి ఎళ్ళంగానే టీ అంటే వద్దంటే స్ప్రైటు, మటన్ పచ్చడి అవి అయితే ఉలువలైతే పెడితే తిన్నాము. టైం పాస్‌గా మాట్లాడుకుంటా. తర్వాత వచ్చేసి మళ్ళీ ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే పప్పు చేసింది, చారు చేసింది. తర్వాత మటన్ పచ్చడి ఉంది. ఇంకా సోరకాయ కర్రీ ఇవన్నీ చేసింది. అందుకే ఇంకా చికెన్ తెప్పిస్తా అంటే వద్దన్నాం. ఎందుకంటే చికెన్ అప్పుడు తినలేరు కదా! అప్పుడు శివరాత్రి అప్పుడు. ఇక తర్వాత తినకుండా బర్డ్ ఫ్లూ అని అందుకే వద్దన్నాము. ఇక మటన్ పచ్చడి అవన్నీ ఉన్నాయి కదా! ఇక్కడ తిన్న తర్వాత ఈ మధ్యలో హారం తీసుకుందంట శుభంలో, ఎల్బీ నగర్ శుభంలో తీసుకుందంట. హారం అయితే చాలా బాగుంది. 4 తులాలంట. చాలా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. చాలా పెద్దగా అనిపిస్తూ ఉంది. మంచిగుంది. అదే అక్కడ చూయిస్తా ఉంటే నేనైతే ఇలా పెట్టుకొని అయితే చూస్తే చాలా బాగా అనిపించింది. డిజైన్ వచ్చి కూడా చాలా మంచిగా అనిపించింది. పెద్దగా బాగుంది. తర్వాత ఇక అప్పటికి మళ్ళీ సాయంత్రం అయింది. మళ్ళీ ముచ్చట్లో పడితే టైమే తెలియలేదు. అప్పటికి 5:30 అయింది. తర్వాత టీ తాగి మళ్ళీ జ్యోతి సిస్టర్‌కి కాలు ఆపరేషన్ అయింది కాబట్టి శారీ పెట్టింది. ఫస్ట్ వాళ్ళ ఇంటికే వచ్చింది అని ఆపరేషన్ చేసుకున్న తర్వాత కాలు ఫ్రాక్చర్ అయింది కదా! కాలుకి ఆపరేషన్ అయింది. ఫస్ట్ మా ఇంటికొచ్చినవని శారీ అయితే పెడతది. మా సైడ్ కూడా అలాగే పెడతాము. ఆపరేషను అట్లా చేసుకొనొస్తే శారీ పెడతాము. ఇక్కడ నాకు కూడా బ్లౌజ్ పీసులు పెట్టింది. తర్వాత జ్యోతి సిస్టర్‌కి శారీ పెట్టింది. ఇక్కడ నాకు బ్లౌజ్ పీసులు పెట్టింది. తర్వాత మా జ్యోతి సిస్టర్ అయితే ఇంటి నుంచి ఒక బ్లౌజ్ తెచ్చుకుంది. అక్కడ ఏదో టైలర్ ఉన్నాడంట. మంచిగా కుడతాడంట. కుట్టిద్దాం ఒక బ్లౌజ్ చూద్దామనేసి జ్యోతి సిస్టర్ బ్లౌజులైతే తీసుకొచ్చింది కుట్టియడానికి. అక్కడికే వెళ్తా ఉన్నాము. అక్కడ టైలర్ దగ్గర ఇచ్చేసి మేమైతే మళ్ళీ
ఆటో బుక్ చేసుకొని వెళ్దామనేసి అక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత ఆటో బుక్ చేద్దాము అనేసి టైలర్ దగ్గర అయితే వెళ్ళి ఇక ఆమె మెజర్మెంట్ బ్లౌజు అవన్నీ ఇచ్చేసింది. రోహిణి శారీ పెట్టింది కదా! ఆ బ్లౌజు ఇంకొక జ్యోతి సిస్టర్ ఇంటి నుంచి కూడా తీసుకొచ్చింది ఒక బ్లౌజు. ఆ బ్లౌజు, ఈ బ్లౌజు 2 బ్లౌజులు అక్కడే కుట్టమని ఇచ్చేసింది. మా జ్యోతి సిస్టర్ అయితే ఎక్కడ మంచిగా కుడతారో అనేసి ఎక్కడైనా ఒక బ్లౌజ్ కుట్టించి చూస్తా ఉంటది. అది అలవాటు బాగా. అక్కడొక బ్లౌజ్, ఇక్కడొక బ్లౌజ్ కుట్టిస్తా ఉంటది. తర్వాతొచ్చేసి అక్కడికైతే ఎళ్తా ఉన్నాము. చూడండి కొంచెం ఇప్పుడు అంతా కొంచెం కుంటుతది అన్నట్టు. తర్వాత టైలర్ దగ్గరైతే వచ్చేసాము. ఇది చిన్న వీడియోనే. నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది చిన్న వీడియో. తర్వాతొచ్చేసి మళ్ళీ అక్కడ ఫ్రెష్‌గా తోట నుంచి తెచ్చి వాళ్ళ ఇంటి ముందల రోహిణి వాళ్ళ ఇంటి ముందల తోట నుంచి తెచ్చి టమాటాలు, బొప్పాయి పళ్ళు, తర్వాత అవన్నీ ఫ్రెష్‌గా అమ్ముతారంటే సరే తీసుకుందామనేసి బొప్పాయి పళ్ళు, టమాటాలైతే మా జ్యోతి సిస్టర్ తీసుకుంది. కాకరకాయలు కూడా తీసుకుంది. ఇక్కడ చింతపండయితే చాలా బావుంది. మంచిగా ఒక్క గింజ లేదు, మంచిగా నార లేదు, గింజ లేదు. 150కి కేజీ ఇచ్చిండ్రు. వాళ్ళ చెట్టుదంట మంచిగా కొట్టి పెట్టిండ్రు. మేమైతే నేను, జ్యోతి సిస్టర్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము. మొన్నే తెచ్చాము. అందుకనేసి చూద్దాంలే మళ్ళీ తెప్పించుకుందాం అనేసి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము. చాలా బావుంది చింతపండొచ్చేసి. ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి ఆటో అయితే తీసుకొని మళ్ళీ మా జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇంటికి బుక్ చేసాము ఆటో. నేనైతే మధ్యలోనే దిగాను. ఎందుకంటే బస్‌కొస్తే నాకు దగ్గర. మళ్ళీ జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇంటికెళ్తే మళ్ళీ నాకొకరు రావాలి. అందుకనేసి లేదులే బస్ ఎక్కి ఎళ్తాననేసి మధ్యలోనే దిగి 290 బస్ ఎక్కాను అక్కడి నుంచి. ఇక్కడ ఆమె ముస్లిం ఆమె. "ఎక్కడుందమ్మా హయత్ నగర్" అంటే ఇంకా ముందుందిలే అని చెప్తా ఉన్నా. ఆమెకు తెలవనట్టుంది. ముందుందిలే అనేసి నేను బస్ దిగి అక్కడ నిలబడితే మమత గూడా ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్‌ని కలవడానికి ఎళ్ళింది. మార్నింగే ఎళ్ళింది. నాకు ముందు రోజే చెప్పింది. "అక్క రేపు మా ఫ్రెండ్స్‌తో మీట్ అయితున్నాం" అనేసి. అనుకోకుండా నేను గూడా మా ఫ్రెండ్ దగ్గరెళ్ళాను మమత. ఈరోజు మేము గూడా మా ఫ్రెండ్స్ దగ్గరెళ్ళానని జెప్పి అక్కడ అదే నవ్వుకుంటా ఉన్నాము. పాప అయితే వచ్చింది నన్ను తీసుకురావడానికి స్టాప్ దగ్గరికి. మమతకి అక్కడ బాయ్ జెప్పి నేను, పాప అయితే వస్తున్నాము. ఈ వీడియో ఇంతే. నచ్చితే ఒక లైక్ అయితే జేయండి. మమత గూడా ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్‌ని మీట్ అయింది. అదే భలే సంతోషం అనిపిచ్చింది. అక్కడ